కి మీరు ఒక నెల రోజులు చేయకపోతే నెక్స్ట్ పూలే జయంతి ఏప్రిల్ 11వ తేదీన అమరావతి నడిబొడిన విజయవాడలో ఆమర నిరాహార దీక్ష చేస్తానని చెప్పినారు. బీసీల కోసం ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు కూడా ఇప్పటికీ ఇలా మాట్లాడిన వ్యక్తి ఇంతవరకు పుట్టలేదు, పుట్టపోడు కూడా. మనం పిలుపునిచ్చినేంటి? బీసీలు చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి అధికారానికి చేజిక్కించుకోవాలి. ఒకరి మీద ఆధారపడకుండా మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుండాలి. 55% ఉన్న మనకు మినిమం లోకల్ బాడీలో 44% అన్న కనీసం ఇవ్వాలి రిజర్వేషన్స్ అని అంత నిక్కచ్చిగా చెప్తూ, ఎవరైతే ప్రభుత్వాలు గతంలో పరిపాలన చేశారో వాళ్ళతో పాటు ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తప్పులను ఒక్కొక్కటిగా ఏలెత్తి దుయ్యబట్టినటువంటి దమ్మున్న నాయకుడు రామచంద్రయ్య గారు. నేనైతే విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిండొచ్చు కానీ ఇలాంటి నాయకుడిని చూడటం మొట్టమొదటిసారి. మాకు ఆయన దగ్గర నుంచి రోజు రోజుకి జనాల్లో ఆకర్షణ పెరగడమే కాకుండా నమ్మకం కలిగింది. ఆయన మీద ఇలా అయితే చేస్తాడు, రామచంద్ర యాదవ్ గారే చేయగలరని చెప్పేసి సంతృప్తిగా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పార్టీలు అంటారా, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ పార్టీలన్నీ కూడా ఎంతసేపటికి మనం మీటింగ్లు పెడుతున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, నెక్స్ట్ వదిలేస్తున్నాం. కానీ ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మరి అహర్నిశలు ఈరోజు పార్టీ పెట్టి 2.5 సంవత్సరం నుంచి అంతకంటే మించి కాలేదు. అతి తక్కువ టైంలో పార్టీని పెట్టి ముందుకు